తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ త్వరలో జూబ్లీహిల్స్ లో గ్రాండ్ ఓపెనింగ్. అన్ని బంగారు ఆభరణాలపై VA 2-12% మాత్రమే. త్వరపడండి. అందంతో అదరగొట్టారు, గ్లామర్ తో కవ్వించారు, పెర్ఫార్మెన్స్ తో పిచ్చెక్కించారు. కానీ ఏ లాభం? ఈ ఏడు ఒక్క హిట్ కూడా పట్టుకోలేకపోయారు. ఒక రకంగా ఫ్లాప్లతో పోటీ పడిపోయారు. ఇంతకీ 2025ని హిట్లెస్ ఇయర్ గా ఎండ్ చేస్తున్న ఆ ముద్దుగుమ్మలెవరు? శ్రీలీల, భాగ్యశ్రీ బోర్సే, పూజా హెగ్డే, కీర్తి సురేష్. అందం ఉంటేనే అదృష్టం కూడా ఉండాలిగా అంటూ తెగ బాధపడిపోతున్నారు ఈ అందాల ముద్దుగుమ్మలు. ఈ ఇయర్లో సాలిడ్ ప్రాజెక్ట్ సెట్ అయినా సక్సెస్ పలకరించలేదు. మరి వీళ్లలో ఒకటో రెండో కాదు, ముచ్చటగా 3 డిజాస్టర్స్ ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారు కూడా. శ్రీలీల విషయానికి వస్తే డాన్సింగ్ క్వీన్ గా సిల్వర్ స్క్రీన్ ని తన స్టెప్పులతో షేక్ చేసినప్పటికీ ఈ అమ్మడు ఈ ఏడు ఒక్క హిట్ కూడా చూడలేకపోయింది. రష్మిక ప్లేస్ కబ్జా చేసి, నితిన్ రాబిన్హుడ్, గాలి జనార్దన్ రెడ్డి కొడుకు కిరీటి హీరోగా వచ్చిన జూనియర్, రవితేజ 75 ఫిలిం గా వచ్చిన మాస్ మహాజాతర ఇలా చేసిన 3 సినిమాలు బొక్కబోర్లా పడ్డాయి. ఇక లుక్ ఉన్నా లక్కలేదంటూ బాధపడుతుంది భాగ్యశ్రీ. గతేడాది భాగ్యశ్రీకి మిస్టర్ బచ్చన్ లాంటి డిజాస్టర్ పలకరించగా, ఈ ఏడు అంచనాలను పెంచుకుని వచ్చిన కింగ్డమ్, పీరియాడికల్ ఫిలిం గా వచ్చిన కాంతా, టాక్ బాగున్న కాసులు రాల్చని ఆంధ్ర కింగ్ తాలూకా ఇలా భాగ్యశ్రీ కూడా ఈ ఏడు 3 ఫ్లాపులని తన అకౌంట్ లో వేసుకుంది. ఇక మొన్నటి వరకు టాలీవుడ్ ని షేక్ చేసిన పూజా హెగ్డే పూర్తిగా అవుట్డేటెడ్ అయిపోయింది. బాలీవుడ్ లో చేసిన దేవా, తమిళంలో సూర్యతో నటించిన రెట్రో 2 బోల్తా కొట్టేశాయి. మరి అయితే ఉన్నంతలో కూలీ చేసిన మౌనిక సాంగ్ ఒకటే వైరల్ కావడం పాజిటివ్ సైన్. ఇక ఉప్పు కప్పు రంబు, రివాల్వర్, రిటా ఫ్లాప్లతో నా కెరీర్ కూడా అదే ట్రాక్ లో నడుస్తుందంటుంది కీర్తి సురేష్. చూడాలి మరి వచ్చే న్యూ ఇయర్ అయినా ఈ భామలకి సక్సెస్ అందిస్తుందో లేదో. For more videos like this, subscribe Big TV channel.